నమస్కారం. చట్టసభలో వనిత కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర శాసనసభ తొలి మహిళా డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడి ఆమె మనోగతాన్ని తెలుసుకుందాం. నమస్కారం పద్మా దేవేందర్ రెడ్డి గారు, చట్టసభలో వనిత కార్యక్రమానికి స్వాగతం. ముందుగా తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైనందుకు వనితా టీవీ తరఫున మీకు హార్టీ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ గురించి తెలుసుకోవాలని జనాలకు చాలా ఆసక్తిగా ఉంది. ముందుగా ఒక లాయర్గా మీరు ప్రాక్టీస్ చేశారు, తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు, ఇప్పుడు తొలి డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. మీ బాల్యం గురించి మాకు కొంచెం చెప్తారు. చిన్నతనం నుండి కూడా చాలా గారాబంగా పెరిగానండి. ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీలోనే ఉన్నాను. నాన్నగారు పెద్ద సంతానం తాతయ్య గారు కాబట్టి వారికి నేను పెద్ద సంతానాన్ని కాబట్టి కూతురుగా చాలా గారాబంగా తాతయ్య వాళ్ళు, పెద్ద ఫ్యామిలీ, బాబాయిలు, చిన్నమ్మలు వాళ్ళందరితో కలిసిమెలిసి. ఇంకోటి చాలా చిన్నప్పటి నుండి నాకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం. చిన్నతనం నుండి కూడా ఫ్రెండ్స్, జాయింట్ ఫ్యామిలీ, ఆ పరిస్థితులలో నేను చాలా గారాబంగానే పెరిగాను. నేను కరీంనగర్ డిస్టిక్ ముస్తాబాద్ మండల్ నామాపూర్లో జన్మించానండి. తాతగారు రైతు, మంచి పెద్ద రైతు అక్కడ. నాన్నగారేమో టీచర్గా జాబ్ చేసేవారు. 7th వరకు నేను ఊర్లోనే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నానండి. చదవంటే కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. కొద్దిగా చదువులో కూడా ముందుండేదాన్ని, ఆటలలో కానీ చదువులో కానీ. చిన్నప్పటి నుండి నాకు ఇంకా బాగా స్పీచెస్ ఇవ్వడం అంటే, నాకు ఉపన్యాసాలు ఇవ్వడంలో ఫస్ట్ ప్రైజ్ నాకు రావాల్సిందే. అలా అయితేనే సరే, లేదంటే ఒకసారి సెకండ్ ప్రైజ్ వచ్చిందంటే ఒప్పుకోకపోయేదాన్ని. ఎందుకు నాకు సెకండ్ ప్రైజ్ వచ్చి నేను ఇంకేం బాగా మాట్లాడాలి అనేది ఒకటి పోటీగా, నేర్చుకోవాలి, చదవాలి, వీళ్ళందరికంటే ఎక్కువ ముందు ఉండాలనే ఒక తపన మాత్రం ఉండేదండి. అప్పటి వరకు నాకు ఇంకా అంబిషన్స్, ఇంకా నాకు అంతవరకు నేను ఎదగలే. ఆ 7th క్లాస్ వరకు ఊళ్ళో ఉన్న వాతావరణాన్ని బట్టి వీళ్ళందరికంటే నేను ముందు ఉండాలి, బాగా చదువుకోవాలి. ఇంకా నాన్నగారికి వచ్చి చదువు అంటే కొద్దిగా ఇష్టంగా ఉండేది. నాన్నగారి అంబిషన్ ఏముంటుండే అంటే నన్ను ఒక మంచి చదివిపించి ఒక గవర్నమెంట్ జాబు చేయాలి నా కూతురు అనే ఒక ఆకాంక్ష ఉండేదన్నమాట. దాంతో బాగా చదవాలని చెప్పేవాళ్ళు. 7th వరకు అక్కడ ఊర్లో ఉంది కాబట్టి 8th క్లాస్ నుండి కరీంనగర్ షిఫ్ట్ అయిపోయాను. అక్కడ చిన్నమ్మల దగ్గర నుండి చదువుకున్నాను 8th నుండి డిగ్రీ వరకు. ఇంటర్మీడియట్ కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదివాను. ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో జాయిన్ అయ్యాను. అప్పుడే నాకు మ్యారేజ్ అయింది 1988లో. నాకు అప్పుడు జస్ట్ ఐ వాజ్ 17 years అంతే. ఇంటర్మీడియట్ కాలేజ్లో ఉన్నప్పుడు కూడా ఇదే నాయకత్వ లక్షణాలు ఇలాగా అంటే కొద్దిగా తగ్గింది, అది కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఊర్లో ఉన్నంత చలాకీగా నేను అక్కడ టౌన్కి వెళ్ళేసరికి ఒకేసారి కొద్దిగా వెనుకబడ్డట్టుగా అనిపించేది ఆ 3 years 8th 9th 10thలో. తర్వాత నేను ఇంటర్మీడియట్కి వచ్చేసరికి మళ్ళీ కొద్దిగా ఆ వాతావరణానికి అలవాటుపోయాను. ఇంటర్మీడియట్లో కూడా నాకు మంచి మార్క్స్ వచ్చేసాయి. ఎక్కువ కబడ్డీ, ఖోఖో లాంటి అప్పుడు బాగా గేమ్స్ ఉండేవి, వాటిలో పార్టిసిపేట్ అయ్యేదాన్ని. డిస్టిక్ వరకే, స్పోర్ట్స్ పర్సన్గా డిస్టిక్ వరకు మాత్రమే. అక్కడ చాలా త్వరగా వివాహం అయింది 17 సంవత్సరాలకి. తర్వాత మీరు LLB ఎప్పుడు చేశారు? అంటే నాన్నగారిని ఇప్పటి వరకు నేను ఇట్లా ఎదురుగా నిలబడి ఇది కావాలని ఎప్పుడు అడగలేదండి. నా చదువు కానీ నా లైఫ్ కానీ అట్లే నడుచుకుంటూ వచ్చింది. తీరా ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత తాతగారికి ఆరోగ్యం బాగాలేక మ్యారేజ్ చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు నాన్నగారితో అడిగాను, నాన్న నేను చదువుకుంటాను, నాకు చదువు అంటే ఇష్టం, కొద్దిగా నాకు ఏదన్నా జాబ్ వచ్చేంత వరకు చదువుకుంటానన్న నాకు ఒక కోరిక ఉండే. అప్పుడు మా హస్బెండ్తో మాట్లాడి, నాకు కొద్దిగా రిలేటివ్, తను తెలిసిన అతను అన్నమాట, అంటే మా బాబాయ్కి ఫ్రెండ్ మా హస్బెండ్. కాబట్టి ఏం చెప్పారంటే వారితో మాట్లాడాలి, చదువుకోవాలంటుంది అంటే నేను చదివించుకుంటానుగా అని చెప్పేసి మా హస్బెండ్ దగ్గర మాట తీసుకున్నాను ముందే. ఓకే. తనకు కూడా చాలా కొద్దిగా చదువు అంటే కూడా చాలా ఇంట్రెస్ట్. ఆడవాళ్ళు బాగా చదువుకోవాలి, వంటింటికే పరిమితం కావద్దు, బయట సమాజం వైపు కూడా నడవాలి అనే దాంట్లో మా హస్బెండ్ నెంబర్ 1 అండి. దాంట్లో ఎటువంటి సందేహంలో అది మాటల్లో కాదు చేతల్లో చూపెట్టారు. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో మ్యారేజ్ అయిందండి. తర్వాత నాకు బాబు కూడా పుట్టాడు. 90లో బాబు పుట్టాడు. 88లో మ్యారేజ్ అయింది, 90లో ఐ బ్లెస్ ద సన్. కానీ తర్వాత తదనంతరం నాకు BA చేశాను, నేను కంప్లీట్ చేశాను. తర్వాత LLB కూడా కంప్లీట్ 96లో నేను LLB కంప్లీట్ చేశాను. దానికి అంతా కూడా ఎంకరేజ్మెంట్ అయితే మా హస్బెండ్ అండి. ఎవ్రీథింగ్. నేను కొన్ని సందర్భాల్లో ఇబ్బంది అనిపించేది, అటు ఫ్యామిలీని, బాబుని చూసుకోవడం, ఫ్యామిలీలో అందరినీ రిలేటివ్స్ రావడం, వల్ల మెయింటైన్ చేసుకోవడం, తర్వాత చదువుకోవడం, కాలేజీకి వెళ్ళడం అనేది చాలా ఇబ్బందిగా ఉండేది. కొన్ని సందర్భాల్లో మానేస్తానని కూడా వెనకడుగు వేశాను. మ్యారేజ్ కంటే ముందున్నంత ఇంట్రెస్ట్ మ్యారేజ్ తర్వాత చదువు మీద లేకుండే నాకు. కానీ ఆ టైంలో మా హస్బెండ్ బాగా ఎంకరేజ్ చేశారు. లేదు నువ్వు యూ హ్యావ్ టు స్టడీ, నువ్వు చదువుకోవాల్సిందే, నీకు ఇంట్రెస్ట్ ఉంది, నీకు చదవాలనే తపన ఉంది కాబట్టి కిచెన్లోనే ఉంటావా, బయటకు రావా, చదువుకోవా అని. మ్యారేజ్ అయిన తర్వాత హైదరాబాద్కి వచ్చినప్పుడు బ్యాంక్ వెళ్ళాలంటే భయపడేదాన్ని. ఎక్కడ తప్పు రాస్తాను, ఎక్కడ మిస్టేక్ రాస్తాను, ఏదైనా
ఏమన్నా మిస్టేక్ జరిగిపోతానా అంటే అట్లా అంటే భయం కూడా ఉంటుందా? పెరుగుగా ఉండేది అది లేకుండా నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది లేకుండా ఉండేది. ఆ టైంలో తను గుర్తు చేశారు, నువ్వు ఈ విధంగా ఉంటే ఇట్లనే ఉంటావు, నెక్స్ట్ చదువుకుంటే కనుక నీకు అవన్నీ కూడా పర్ఫెక్ట్ అయిపోతావు, నువ్వు బయటకు వస్తావు, నీకు జాబ్ చేయకపోని ఇంట్రెస్ట్ ఉండకపోని కానీ చదువుకోవాలనేది బాగా ఎంకరేజ్ చేశారు. సేమ్ ప్రొఫెషన్ కాబట్టి మా హస్బెండ్ కూడా అడ్వకేట్ కాబట్టి దాంట్లో నన్ను కూడా ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది అని చెప్పట్లో నేను కొంచెం ఇంట్రెస్ట్ చూపెట్టాను. తర్వాత నేను LLB కూడా కంప్లీట్ చేశాను. తర్వాత మీరు ప్రాక్టీస్ కూడా చేశారు. 3 years ప్రాక్టీస్ చేశాను రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టులో. ఒకటి హైకోర్టులో అప్రెంటిషిప్ ఉండే అప్పుడు మాకే ఫస్ట్ పెట్టారు ఆ ఇయర్కి, ఆ బ్యాచ్కి ఒక 1 year అప్రెంటిషిప్ చేశాను. తర్వాత 2 years రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టులో. 3rd year నేను రాజకీయ ప్రవేశం చేశాను. 2001లో నేను ఈ పొలిటికల్ పార్టీగా TRS పార్టీకి జడ్పీటీస్గా పోటీ చేశాను. ఓకే, మీ లా నుంచి రాజకీయాలకు రావాలనేటువంటి ఆ కోరిక ఎలా కలిగింది? అంటే అవకాశం అనేది వచ్చింది. ఎట్లా వచ్చిందంటే మా హస్బెండ్ అంతకుముందు చిన్నగా రాజకీయాల్లో కొద్దిగా యాక్టివ్గా ఉండేవారు, కానీ నాకు ఈ రాజకీయం సంబంధం లేదు వాస్తవానికి. ఎందుకంటే ఏదైనా పొలిటికల్ మీటింగ్స్ అవుతుందంటే కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపెట్టకపోయేదాన్ని. గతంలో నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కాబట్టి నేను 2001లో కేసీఆర్ గారు సింహగర్జన మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో మా హస్బెండ్ గిట్ట వీళ్ళందరూ పార్టిసిపేట్ అయ్యారు. అంత జనాలు వచ్చిండ్రు. ఆ స్పీచ్ తర్వాత అంత జనాలు రావడం, మాది కరీంనగరే కావడం, కరీంనగర్లో ఆ టైంకు నేను ఉండడం, తర్వాత కొద్దిగా ఇంట్రెస్ట్ చూపెట్టేసి మా హస్బెండ్ కానీ ఏంటి అసలు విషయం ఏంటంటే తెలంగాణకు బాగా అన్యాయం జరిగింది, దాని ద్వారా కేసీఆర్ గారు పార్టీ పెడుతున్నారని చెప్పేసి వీరందరూ కూడా మా హస్బెండ్ గిట్ట అందరు పార్టిసిపేట్ అయ్యారు. తర్వాత ఒక 15 days తర్వాతనే ఈ లోకల్ బాడీస్ ఎన్నికలు కూడా రావడం జరిగింది. నేను ఎప్పుడైతే ఇంట్రెస్ట్ చూపెట్టినో ఆ తదనంతరమే నన్ను పొలిటికల్గా జనరల్ లేడీ వచ్చింది మెదక్ జిల్లా, మీరు ఎందుకు పార్టిసిపేట్ చేయొద్దు అని చెప్పేసి నన్ను మా హస్బెండ్ నన్ను ఇన్వాల్వ్ చేసేసి తర్వాత జడ్పీటీస్గా పోటీ చేశాను నేను 2001లో రామాయణపేట నుండి. అది కూడా జనరల్ సీట్. జనరల్ సీట్ అంటే మహిళకు రిజర్వ్డ్ కాదు, అది జనరల్ సీట్లో పోటీ చేసి మంచి మెజారిటీ ఇచ్చారు జనాలు కూడా. దాదాపు 12,600 మెజారిటీతో నేను రాజకీయాలకు నిజంగా వాస్తవానికి నేను 2001 కంటే ముందు తెలంగాణకి ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయి, 60 years నుండి సఫర్ అవుతున్నాము అంటే ఇన్ని రంగాలలో ఇబ్బంది ఉన్నది అనేది నాకు తెలియదు. 2001 ఎప్పుడైతే ఐ ఎంటర్డ్ ఇన్ టు ద పాలిటిక్స్, దట్ టైం నేను డెఫినెట్గా అవన్నీ కూడా తెలుసుకోవాల్సిన కంపల్షన్లో తెలుసుకున్నాను. ప్లస్ తదనంతరం చాలా బాధ అనిపించింది, అరే ఇవన్నీ కూడా మనం అవేర్ లేము కదా ఇన్ని రోజులు, వీటన్నిటి మీద ఫైట్ చేయాలని చెప్పేసి ఒక సంకల్పం కూడా అప్పుడు అంటే పూర్తిగా లీనమైపోయాను. అవకాశం దొరికింది, అది మెయిన్, అది కూడా చెప్తున్నాను. ఐఎమ్ వెరీ లక్కీయెస్ట్ పర్సన్ ఆ టైంలో. ఎందుకంటే నాకు ఆలోచన వస్తుందనే టైంలో అవకాశం రావడం, ఆ అవకాశాన్ని వినియోగించుకొని పూర్తిగా దాంట్లో ఆ బాధ్యతలో లీనం కావడం. నాకు అది ఒకటి మాత్రం ఉందండి, ఫస్ట్ నుండి కూడా ఏదైతే నాకు ఆ బాధ్యత అప్పచెప్పబడుతుందో నా లైఫ్లో అన్ని వేరియేషన్స్ ఏనండి ఫస్ట్ నుండి ఇప్పుడు. అంటే ఒక లైఫ్ ఈ విధంగా జరుగుతుంది సాఫీగా అనేది దానికి లేదు. ఒక్కొక్కసారి ఒక ఎత్తుపల్లాలు, మలుపులు, ఎత్తుపల్లాలు అని ఆటుపోట్లు అన్ని కూడా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏ బాధ్యత అయితే నా దగ్గరకు వస్తుందో, అంటే నాకు చేయాలనేది బహుశా ఒక సృష్టి దేవుడు కల్పిస్తాడు, అది డెఫినెట్గా మంచి దాంట్లో ఆ బాధ్యతను పూర్తిగా తృప్తి మనకు కలిగే విధంగా చేయాలనేది మాత్రం నాకు ఫస్ట్ నుండి కొద్దిగా ఎక్కువనే ఉంటుంది. దాంట్లో లీనమైపోయి చేస్తానండి. పద్మా దేవేందర్ రెడ్డి అసలు పేరు మాధవరెడ్డి గారి పద్మ. జననం జనవరి 6, 1969. జన్మస్థలం జగిత్యాలలోని మూసాపేట. తల్లిదండ్రులు విజయారెడ్డి, భూమిరెడ్డిలు. విద్యార్హత BA LLB. వచ్చిన భాషలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్. వివాహం ఫిబ్రవరి 22, 1988 జరిగింది. భర్త దేవేందర్ రెడ్డి. సంతానం ఒకరు, పునీత్ రెడ్డి. రాజకీయ ప్రవేశం 2001లో జరిగింది. 2004లో రామాయంపేట ఎమ్మెల్యేగా, 2014లో తెలంగాణ రాష్ట్ర తొలి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా పదవులు అలంకరించారు. ప్రజాసేవ చేయడమే తన ఆశయమంటారు. చట్టసభలో వనిత కార్యక్రమంలో వచ్చిన విరామం. చట్టసభల్లో వనిత కార్యక్రమానికి తిరిగి స్వాగతం.
రాజకీయాల్లోకి వచ్చాక మీరు అసలు రాజకీయాల్లో ఎలా వ్యవహరించాలనేది తెలుసుకోవడం జరిగింది? అంటే నాకు ఇంకోటి రాజకీయాలంటే నాకు అసలు ఈ విధంగా ఉంటాయి అనేది కూడా అనుభవం లేదు, తెలియదు కూడా రాజకీయాలు ఈ విధంగా ఉండాలని. కానీ ఉద్యమం మాత్రం డెఫినెట్గా ఉద్యమంలో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఎందుకంటే అంతకుముందు నేను అడ్వకేట్గా ఉన్నప్పటికీ కూడా ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా, ఒక అగ్రెసివ్గా ఏదైనా కేసెస్ విషయంలో ఏదైనా మాట్లాడినా నేను కొద్దిగా వెనక్కి తగ్గేదాన్ని, మా సీనియర్స్ మాట్లాడుకునేవాళ్ళు. కానీ ఈ ఉద్యమంలో అలా కాదు. నా శ్రేయోభిలాష్, నా పక్కన నా కార్యకర్తలు ఉంటారు, నా వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ సేవ్ చేసుకోవడానికి నేను ఒక అడుగు ముందుకు నడవాలి. డెఫినెట్గా ప్రతి చోట కూడా నేను ముందుండి నడిపించి వాళ్ళని సేవ్ చేసుకోవాలి. ఉద్యమంలో కూడా చాలా సందర్భాలు అట్లాంటి వాటిలో కొన్ని సందర్భాల్లో కంపల్షన్లో ముందుకెళ్ళాను, కొన్ని సందర్భాల్లో ధైర్యంతో ఏదైనా సరే తేల్చుకోవాలి. ఒక బాధ్యత చేస్తున్నప్పుడు ఆ బాధ్యతలో పూర్తిగా దాంట్లో లీనమై చేయాలనేది సంకల్పంతో కూడా ఇబ్బందులు వచ్చినా ఇంకోటి మీ వెంట ఇంతమంది ఉన్నప్పుడు మీకు సహజంగానే ఒక ధైర్యం ఉంటుంది. నన్ను చూసుకునే కదా వాళ్ళు అందరు ముందుకు వస్తున్నారు, కాబట్టి నా వల్ల వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలని ఒకటి. రెండోది, నేను కూడా ధైర్యంగా వ్యవహరించాలి, ఈ సందర్భంలో నేను ధైర్యంగా వ్యవహరించాలని. వాస్తవానికి నేను చిన్నప్పుడు నా చైల్డ్హుడ్ని చూసుకుంటే అందరు నన్ను పిరికిదాన్ని అనేవాళ్ళు జనరల్గా. కానీ నేను 2001 తర్వాత నేను ఇంత డేర్గా ఉద్యమం వాళ్ళు ఆశ్చర్యపోయారు, నువ్వు ఇంత డేర్ ఎప్పుడు వచ్చింది నీకని. అంటే నేను పరిస్థితులు డెఫినెట్గా ఉద్యమం తీవ్రత, ఉద్యమంలో ఉన్న ఆ కష్టాలు, ఆ బాధలు, ఇంకోటి మనకు మంచి జరగాలి నలుగురికి, నేను కూడా అందులో ఒక చిన్న పాత్ర పోషించాలనే తపనలో వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అనే విధంగా ముందుకు. ఆ సందర్భంలోంచి పుట్టుకొచ్చి డెఫినెట్గా ఇదంతా డేర్నెస్ అంతే. అది ఫస్ట్ టైం మీరు పోటీ చేసిన తర్వాత మీరు ఏం చేయగలిగారు? అంటే 2001 తర్వాత నేను జిల్లా పరిషత్ చైర్మన్గా నన్ను చైర్పర్సన్గా అనౌన్స్ చేయడం జరిగింది. కానీ తదనంతరం అక్కడ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రావడం వల్ల నేను జెడ్పీటీస్గా 3 years అక్కడ ఫ్లోర్ లీడర్గా ఉన్నాను. ఫ్లోర్ లీడర్గా నేను చేసిన మొట్టమొదటి ఉద్యమం దేని మీద అంటే జిల్లా పరిషత్లో తీర్మానం చేయాలి తెలంగాణ మీద అని మెదక్ జిల్లా పరిషత్లో పట్టుబట్టి అధికార పార్టీ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే రకంగా అక్కడ ఒక పెద్ద ఉద్యమం లాగా చేసేసి అప్పుడు అందరితోని కూడా సభ నుండి తీర్మానం చేసి గవర్నమెంట్కి పంపించడం జరిగింది. అది ఫ్లోర్ లీడర్గా ఉన్నప్పుడు నేను చేయడం జరిగింది. ఒక విధంగా మొదటి గుర్తింపు డెఫినెట్. అప్పుడు నన్ను పద్మ అంటే అయ్యో పద్మా దేవేందర్ రెడ్డి ఫ్లోర్ లీడరు అన్నట్టుగా కూడా, ఎందుకంటే తెలంగాణ మీద అప్పటి వరకు తీర్మానం ఏ సభలో కూడా చేయలే. మొట్టమొదటి జిల్లా పరిషత్ మెదక్ జిల్లా పరిషత్ అక్కడ చేయించడం జరిగింది. తర్వాత కూడా సైకిల్ యాత్ర కేసీఆర్ గారితో, అది కూడా నేను మర్చిపోలేని సంఘటన. సిద్దిపేట నుండి వరంగల్ వరకు 90 kilometers నేను సైకిల్ పైన సార్తో పాటుగా ప్రయాణం చేయడం జరిగింది. ఒక మహిళగా మహిళలు సమానంగా ఉంటారు అంటే సైకిల్ యాత్ర వాళ్ళు ఎందుకు చేయాలి, మహిళలు ఎందుకు చేయొచ్చు, చిన్నప్పటి నుండి సైకిల్ తొక్కే అలవాటు ఉంది మనకు. ఇంకొకటి తొక్కలేము 90 kilometers మనం కూడా తొక్కగలుగుతాం కదా. ఉద్యమంలో ఇది కూడా మనం కూడా భాగస్వామ్యం కదా, మహిళలు కూడా ఉండాలి కదా అనే విషయంలో నేను కూడా 90 kilometers సార్తో పాటు వెళ్ళడం జరిగింది. తర్వాత ఆలంపూర్ కావచ్చు, ఆర్డీఎస్ కావచ్చు, ఎక్కడ కేసీఆర్ గారి పాదయాత్రలు ఉన్న పూర్తిగా 100% పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఉద్యమంలో 100% పార్టిసిపేట్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని తపనలో మాత్రం డెఫినెట్గా 100% పనిచేయడం జరిగింది. దాంట్లో ఎటువంటి సైకిల్ యాత్ర ద్వారా మీరు ఒక మెసేజ్ ఇచ్చారు, మహిళలు పురుషులతో సమానంగా చేయగలరు, అవకాశం ఇస్తే చేయగలరు అనేది డెఫినెట్. అవకాశాలు రావాలి కానీ మహిళలు ఎవరైనా సరే ముందుకు రావడానికి మంచి ఛాన్స్. నెక్స్ట్ ఎమ్మెల్యేగా 3 సంవత్సరాల తర్వాత సార్వత్రిక ఎన్నికలు రావడం జరిగింది. జనరల్ ఎన్నికలలో 2004లో రామాయణపేట నియోజకవర్గం నుండి కూడా పోటీ చేయడం జరిగింది. మరి మంచి మెజారిటీ 32,000 మెజారిటీతో నేను ఆ టైంలో కూడా ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. కానీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ఒక ఎమ్మెల్యేగా అనే ఫీలింగ్ ఎన్నడూ లేదండి. ఒక ఉద్యమకారినిగానే ఉన్నాను. ఆ ఎమ్మెల్యేగా ఉన్న 4 సంవత్సరాలు తర్వాత రిజైన్ చేశాను 2008లో తెలంగాణ కోసం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు. అప్పుడు కూడా నేను ఏంటంటే ఉద్యమకారినిగానే ఎక్కువ గుర్తింపు కూడా తెచ్చుకోవడం జరిగింది. సభలో కావచ్చు, బయట కావచ్చు. ఈ గవర్నమెంట్ కొద్దిగా తెలంగాణకు అన్యాయం చేసే సందర్భాలలో అప్పుడున్న గవర్నమెంట్ సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించినప్పుడు డెఫినెట్గా బయట కూడా ఉద్యమం చేయాల్సి వచ్చింది. అంటే నేను ఎమ్మెల్యేగా ఒక శాసనసభ్యురాలు కంటే ఎక్కువ కూడా ఒక ఉద్యమకారినిగానే నేను అప్పుడు వ్యవహరించాల్సి వచ్చింది. ఆ సందర్భం అప్పటి వరకు ఇంకా తెలంగాణ రాష్ట్రం పూర్తిగా న్యాయం అయితే లేదు. ఇంకా సభలో మాట్లాడినప్పటికీ న్యాయం కలిగించుకోలేకపోతా ఉన్నాం, హక్కులను కోల్పోతా ఉన్నాం. సభలో ఏదైనా గట్టిగా వాదించాలని మనం ఏదైనా విషయాన్ని సభ దృష్టికి తీసుకురావాలనుకుంటే అప్పుడు మార్షల్స్ ద్వారా మమ్మల్ని బయటకు పంపించేవాళ్ళు. కాబట్టి ఏం చేయలేని పరిస్థితిలో ప్రజల దగ్గర ఉద్యమ తీవ్రతను ప్రజల ద్వారా ప్రజలతోని ప్రభుత్వాలకు తెలియజెప్పే విధంగా
ఉద్యమం చేయాల్సిన పరిస్థితి. ఎన్నో సందర్భాల్లో ఒక శాసనసభ్యురాలుగా ఉండి రాస్తారోకలు చేయడము, అన్ని రకాల ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేయడము, అంటే ఒక ఎమ్మెల్యేగా ఫీల్ అవ్వడం కంటే ఉద్యమకారినిగానే ఫీల్ అవ్వడం, ప్రజల మనిషిగా ప్రజలతో పాటుగా ఉద్యమంలో పాల్గొనడమే ఆ 4 సంవత్సరాలు గడిచిపోయింది. తదనంతరం శాసనసభలో తొలిసారి మాట్లాడినప్పుడు ఏ విధంగా ఉంది? చాలా హ్యాపీ. అంటే జనరల్గా ఒక శాసనసభ అంటే అత్యున్నతమైన గౌరవప్రదమైన పోస్ట్. అంటే ఎమ్మెల్యేగా కావడమే రియల్గా ప్రజలందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసిన కేసీఆర్ గారు కూడా. ఒక శాసనసభ్యురాలుగా అంతమందికి నియోజకవర్గ స్థాయి ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ఒక ప్రాతినిధ్యం వహిస్తూ వారి భావాలను సభ ద్వారా తెలియజేయడం అనేది చాలా గొప్ప సంఘటన. అది ఇంకా నాకు అవకాశం రావడం, ఒక మహిళగా అక్కడ అవకాశం ఇవ్వడం, అవకాశం రావడం, దాంట్లో ప్రజలకు సమస్యలను అన్నింటినీ కూడా లేవనెత్తడం అనేది అసలు నేను ఊహించని సంఘటన. నేను లైఫ్లో 2001 కంటే ముందు నేను రియల్గా నేను ఉన్న పరిస్థితులను బట్టి అయితే నేను ఒక శాసనసభ్యురాలుగా అవుతాను ఎన్నడూ కూడా అనుకోలేదు. అంటే మామూలు కుటుంబంలో పుట్టిన వాళ్ళము, మామూలు ఒక టీచరు, నాన్నగారు టీచర్గా ఉండేవాళ్ళు, హస్బెండ్ కూడా అడ్వకేట్, జస్ట్ మామూలు ఫ్యామిలీలో ఉండి దీని అంత కారణం కూడా ఉద్యమ ప్రభావము, ప్రజల ఆదరణ. తాజా విక్టరీ గురించి మీరేమంటారు? ఇప్పుడు జరిగిన అంటే జనరల్గా ఉత్కంఠభరిత పరిస్థితి. అంటే నేను ఏ లక్ష్యం కొద్దా అయితే ముందుకు వచ్చినామో ఆ లక్ష్యాన్ని గమ్యాన్ని ముద్దాడేంత వరకు పోరాటం చేసినామనే తృప్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే అదైతే సాటిస్ఫాక్షన్, ఫుల్లీ సాటిస్ఫైడ్ దాని ద్వారా. కాబట్టి దాంతో పాటుగా మళ్ళీ ప్రజలు కూడా నా ఉద్యమ ప్రభావం ద్వారా దాన్ని గుర్తించిండ్రు, ఒక శాసనసభ్యురాలుగా ఎన్నుకున్నారనేది మెదక్ నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటాను తప్పకుండా. ఇంకొకటి ఏంటంటే ఈ రాజ్యాంగబద్ధంగా వచ్చిన పోస్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రతిపక్ష నేతలందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే దాన్ని ఊహించలేదు కాబట్టి. అంటే మరో మలుపిది గొప్ప విషయం, నేను కల్లో కూడా అనుకోలేదు. డెఫినెట్గా ఒక మంచి అవకాశాన్ని ప్రజలు శాసనసభ్యురాలుగా ఇస్తే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష నేతలందరూ కూడా ఇంకో రకంగా నాకు గౌరవమైన ప్రదమైన అదే గౌరవం. నేను రియల్ గా డిప్యూటీ స్పీకర్లు ఎంతో మంది గతంలో కూడా చాలా మంది కూడా డిప్యూటీ స్పీకర్ మహిళలు ఉన్నారు, గతంలో కూడా చేశారు, సమైక్య రాష్ట్రంలో కూడా చేశారు. కానీ ఒక్క గొప్ప విషయం నాకు మర్చిపోలేని సంఘటన ఏంటంటే తొలి తెలంగాణ రాష్ట్ర సభలో, రాష్ట్ర శాసనసభలో తొలి మహిళా డిప్యూటీ స్పీకర్గా ఉండడం అనేది నాకు ఒక డెఫినెట్గా అది చాలా గొప్ప విషయం. నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, మిగతా అదే విధంగా ఆ విషయాన్ని కూడా నాకు గౌరవాన్ని ఇచ్చే విధంగా చేసింది కాబట్టి వారందరికీ ధన్యవాదాలు. పద్మా దేవేందర్ రెడ్డి అభిమాన నేత కేసీఆర్. నచ్చే రంగు ఎరుపు, నీలం. ఆహారం శాకాహారం. కరీంనగర్లోని రాయ్పూర్తో పాటు కొండ ప్రాంతాలలో పర్యటించడం తనకెంతో హాయినిస్తుంది అంటారు. భక్తి మెండుగా ఉన్న పద్మా దేవేందర్ రెడ్డి ఆరాధ్య దైవం కలియుగ వెంకటేశ్వర స్వామి. ఎద్దనపూడి సులోచనారాణి రచనలంటే ఎంతో ఇష్టమంటారు. అభిమాన రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్. నచ్చిన సినిమాలు నేటి భారతం, రుద్రవీణ. అభిమాన నటి జయసుధ, నటుడు చిరంజీవి. అభిమాన గాయని సుశీల, గాయకుడు బాలసుబ్రహ్మణ్యం. నచ్చిన పాట మేఘ సందేశంలోని ఆకులో ఆకునే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరే తన స్ఫూర్తి ప్రదాత అంటారు. పద్మా దేవేందర్ రెడ్డి గారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మరో చిన్న విరామం. చట్టసభలో వనిత కార్యక్రమానికి పునఃస్వాగతం. పద్మ గారు, మీరు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. రాజకీయంగా మీరు ఎటువంటి, అంటే ఒక మహిళగా ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారు? డెఫినెట్గా ఒకటండి, రాజకీయాలలో మహిళలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అంటే పురుషులు వ్యవహరించినంత ఈజీగా రాజకీయాల్లో మహిళలు వ్యవహరించలేని పరిస్థితులు కూడా ఉంటాయి. ఇంకోటి, రాజకీయాల్లో మహిళలు చాలా అరుదుగా ఉంటారు, తక్కువగా ఉంటారు, నిలదొక్కుకోలేరు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఆర్థబలం, అంగబలము ఇవన్నీ వారసత్వంగా వచ్చే మహిళలు మాత్రమే రాజకీయ పరంగా ఎదగలుగుతున్నారు తప్ప తనంతట తానుగా ఒక మహిళ రాజకీయాలు ఎదిగే పరిస్థితులు రియల్గా కూడా మన సమాజంలో రాకుండా ఉండడం అనేది చాలా తక్కువ. ఇప్పుడు మనకు ప్రభుత్వాలు లోకల్ బాడీస్ లో మనకు రిజర్వేషన్స్ కల్పిస్తున్నాయి, కానీ ఎంతవరకు వెళ్ళగలుగుతున్నారు వాళ్ళు? ఒక సర్పంచ్ స్థాయి నుండి మండల్ ప్రెసిడెంట్ వరకు వెళ్ళగలుగుతున్నారు తప్ప ఇవన్నీ వెళ్ళాలంటే చట్టసభలో కూడా రిజర్వేషన్ ఉండాలి.
అంటే ఒక మహిళను లోకల్ బాడీస్లో మనం 50% రిజర్వేషన్ తీసుకున్నప్పటికీ కూడా రాజకీయ పరంగా ఆ రిజర్వేషన్ పరంగా వస్తున్నారు తప్ప తదనంతరం మళ్ళీ 5 years తర్వాత వాళ్ళు ఆ రాజకీయాల్లో ఉండట్లేదు. ఉండే అంత అవకాశం ఉండాలంటే చట్టసభల్లో కూడా మహిళలకు 33% కనీసం రిజర్వేషన్ ఉంటే డెఫినెట్గా ఇవన్నీ కూడా ఈ మహిళలకు కూడా అవకాశాలు వస్తాయి. ఆటోమేటిక్గా ఒక మహిళ తనంత తానుగా ఒక నియోజకవర్గం నుండి ఎవరైనా సరే ఏ పార్టీ అయినా కానీ ఒక మహిళ గెలవగలుగుతుంది. ఎవరైనా సరే డాక్టర్ కావాలనుకుంటారండి, నేను చిట్ట చివరికి యాక్టర్ని కూడా కావాలనుకుంటారు, డాక్టర్ని కావాలనుకుంటారు, నేను ఒక ఇంజనీర్ని కావాలనుకుంటారు, కానీ పొలిటికల్ లీడర్ని కావాలని చాలా తక్కువ మంది అనుకుంటారు. అంటే ఇది అనుకోకుండా వస్తే అవకాశాలు వస్తున్నారు తప్ప పర్టికులర్గా నేను పొలిటికల్ లీడర్ని అయి ఈ సమాజానికి సేవ చేయాలనుకునే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ, అరుదుగా ఉంది. కానీ ఏదైతే చట్టసభలో మనకు రిజర్వేషన్ ఇస్తారో తప్పకుండా రాజకీయాల్లో కూడా రావాలనే ఒక ఆకాంక్ష అనేది మహిళల్లో పెరుగుతుంది, అరుదుగా ఉంది. దాన్ని పెంచుకోగలుగుతాం. కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు, నేను ఒక శాసనసభ్యురాలు, ఆ విధంగా ఎదిగేంత వరకు ఎదిగితే పార్టీలు కూడా అవకాశం ఇస్తే మహిళలు ముందుకు రాగలుగుతారు. కానీ అలాంటి పరిస్థితులు ఆ 3 సంవత్సరాల అసలు ఎదిగేంత మహిళలు ముందుకు రావట్లేదు. నిజంగా నేను గౌరవ ముఖ్యమంత్రిగా నేను తప్పకుండా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మహిళల తరఫున. మొట్టమొదటి తెలంగాణ తొలి శాసనసభలో మహిళలకు 33% రిజర్వేషన్ కావాలని చెప్పి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిన మన శాసనసభ అందరికి కూడా గౌరవం, నిజంగా కూడా మహిళలకు ఇచ్చిన గౌరవానికి నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాజకీయాల్లో రాణించాలంటే ఒక జనరల్ సాధారణ కుటుంబం నుంచి పై ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఎటువంటి లక్షణాలు ఉండాలి? ఒకటండి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ ఉంటుందండి. ఫ్యామిలీలో ఎంకరేజ్మెంట్, మహిళను కూడా ఎంకరేజ్ చేసే ఆ పరిస్థితులు ఆ కుటుంబంలో ఉంటే కనుక డెఫినెట్గా నేను చెప్తున్నాను, తల్లిదండ్రుల దగ్గర మహిళను కనుక ఒక కూతురుని నేను పురుషునికి సమానంగా పెంచి వారిని ఆ స్థాయికి తీసుకెళ్లాలని ఒక తల్లిదండ్రులు కనుక ఖచ్చితంగా అనుకుంటే డెఫినెట్గా మహిళ కూడా అంత ఎత్తు వరకు ఎదగగలుగుతుంది. మాకంటే శారీరకంగా మిగతా విషయాలు తక్కువ అయినప్పటికీ కూడా ఈక్వల్ రేంజ్కి తీసుకురావాలనే సొసైటీ కూడా మనకు ఉన్నట్టయితే తప్పకుండా మహిళ కూడా అన్నిట్లలో ఇప్పటికే దాదాపు రాగలుగుతున్నాము. ఎంత కష్టమైనా సరే మహిళలు రాగలుగుతున్నారు. కానీ భవిష్యత్తులో కూడా డెఫినెట్గా మేము ఆశిస్తూ ఉన్నాం. తప్పకుండా సొసైటీ కూడా చాలా మారింది. ఇప్పుడు భవిష్యత్తులో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీకు ఒక చక్కని అవకాశం లభించింది, ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? అంటే ఒకటండి, నాకు ఈ ఉన్న అవకాశంలో శాసనసభను సక్రమంగా నడిపించడం, అంటే సభా హక్కులు ఉల్లంఘించకుండా సభా మర్యాదలు కాపాడుతూ మన శాసనసభ్యుల గౌరవాన్ని కాపాడుతూ తొలి శాసనసభ అనేది ఏ విధంగా జరిగిందో దాన్ని మార్గనిర్దేశకంగా భవిష్యత్ తరాలకు ఉండే విధంగా నడిపించాలనేది ప్రస్తుతం నా ముందున్న బాధ్యత. గౌరవ స్పీకర్ గారు మేము కలిసి ఆ శాసనసభను సక్రమంగా నడిపించి ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు అందే విధంగా, ప్రతిపక్షాలు చేసే సద్విమర్శలను ప్రభుత్వం స్వీకరించే విధంగా, ప్రతిపక్షాలు సహకరించే విధంగా, ప్రభుత్వానికి సహకరించే విధంగా చర్యలు చేపట్టే విధంగా, ప్రభుత్వ నిర్ణయాలను ప్రజలకు అందించే విధంగా చేయడం అనేది ఫస్ట్ మా ముందున్న లక్ష్యం అండి. రెండో విషయం అంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక పాత్ర పోషించి, చిన్న పాత్ర పోషించి నా వంతు కర్తవ్యాన్ని, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా బంగారు తెలంగాణ భవిష్యత్ తరాలకు అందించాలనేది తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో కూడా ఒక చిన్న పాత్ర పోషించి భాగస్వాములను కావాలని చెప్పేసి ఆ బంగారు తెలంగాణలో మన పిల్లలందరూ బంగారు భవిష్యత్తులో హాయిగా చక్కగా తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణ ఉండాలనేది నా అభిలాష. దానికోసం పునర్నిర్మాణంలో కూడా చిన్న పాత్ర పోషిస్తూ భాగస్వాములు కావాలని ఆశ. పద్మ గారు, మీరు అన్నట్టు మహిళలు గతంతో పోలిస్తే బాగానే వచ్చారు అన్ని రంగాల్లో, అయినప్పటికీ ఇప్పటికీ అణచివేత, అత్యాచారాలకు గురవుతున్నారు. మహిళలు బాగా ముందుకు రావాలంటే, తమను తాము కాపాడుకుని తమ ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి? చట్టాలు చేయడం అనేది కామన్గా జరుగుతూనే ఉంది. చట్టాలు అయితే ఉన్నాయి, కానీ చట్టాల అమలులను బాగా పటిష్టంగా ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అదేవిధంగా మహిళలు కూడా ఒక్కటే మహిళలకు అందరికీ నేను ఇచ్చే చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. చదువుకోవడము, దాని ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించుకోవడము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా ఉండము, అవసరమైతే తెగింపు అనేది, అంటే ఎవరో వచ్చి సేవ్ చేస్తారనకుండా నాకు నేను సేవ్ చేసుకోగలననే కాన్ఫిడెన్స్లో మహిళ కనుక వస్తే చట్టపరంగా వచ్చే జాగ్రత్తలను కూడా పాటిస్తూ ముందుకెళ్తే వాటిని అధిగమించవచ్చు. కానీ ఏమైనప్పటికీ కూడా కొన్ని చాలా కేసులు చూస్తూ ఉన్నాం, బాధాకరమైన విషయాలే. అందరు కూడా నేను చెప్పేది ఒకటే, అందరము ఉమెన్ బీయింగ్స్ కాబట్టి మహిళను గౌరవించండి. కనీసం దేవతల్లాగా పూజించకపోయినా సమాన స్థాయి వ్యక్తిగా గౌరవిస్తే మహిళలందరూ కూడా ముందుకెళ్తారని నా భావన. చాలా చక్కని సందేశం ఇచ్చారండి. అంటే ఎన్నో మలుపులు తిరిగిన మీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది మహిళలు ముందుకు వస్తారండి. మా వనితా టీవీ ప్రేక్షకులకి ముఖ్యంగా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఆశిస్తున్నాం. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. పద్మా దేవేందర్ రెడ్డి గారు చెప్పిన చక్కని విషయాలు విన్నారు కదండి. చట్టసభల్లో వనితా కార్యక్రమంలో మరో వనితతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.